కారణం ఏదైనా కావచ్చు. బంధుత్వాలన్నీ కూడా అంధకారంలోకి వెళ్తున్నాయి. ఎవరి బంధువులను వాళ్ళే దూరం చేసుకుంటున్నారు. అది అజ్ఞానమా, స్వార్థమా, లేదా వారి యొక్క మూర్ఖత్వమా అర్థం కావడం లేదు. మరి కొంతమంది వివాహాల విషయంలో కూడా మేనకోడలను చేసుకుంటే, మేనమరదలను చేసుకుంటే వికలాంగులు పుడతారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సరే, నాకు తెలిసినంతవరకు వికలాంగులు పుట్టడానికి మేనరికం కారణం కాదు అని నా ఉద్దేశం. అది ఏమైనా కర్మఫలాల మీదనే ఉంటుంది తప్ప మేనమరదలను చేసుకుంటే, మేనకోడలను చేసుకుంటే వికలాంగులు పుడతారనేది నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మను. కాబట్టి బంధుత్వాలు నిలబడాలి అంటే దగ్గరి అమ్మాయిలనే, దగ్గరి అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలి. ఎంత అనుకున్నా కూడా మనవాళ్ళు మనవాళ్లే. ఉదాహరణకు, ఒక చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఏ వేలుకైనా దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వేలు మాత్రమే ఆ రక్తం కారుతున్నటువంటి వేలును రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత పక్క చెయ్యి ఉపయోగపడుతుంది. మొట్టమొదట ఉపయోగపడేది మాత్రం ఏ చేతి వేలుకైతే దెబ్బ తగులుతుందో ఆ చేతి వేళ్లలో ఉన్నటువంటి మిగిలిన వేళ్ళే రక్షించే ప్రయత్నం చేస్తుంటాయి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరి వాళ్లను వాళ్ళే ఆదుకుంటారు. సరే, ఇంకది చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరింట్లో అయినా అమ్మాయి ఉంటే దూరపు కొండలు నులుపు అని భావించి ఎవరినో చూసి భ్రమపడి దూరంగా ఆ అమ్మాయిని కోడలుగా పంపకూడదు. ఎవరింట్లో అయినా అబ్బాయి పెళ్ళికుంటే ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో దూరంగా ఉండేటువంటి, సంబంధం లేనటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోకూడదు. ఒకవేళ మహిళకు, ఆ యువతికి ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, అయిన వాళ్ళల్లో ఒకడు సంపాదన తక్కువ ఉండి ఉండవచ్చు. అయినా సరే ఒక్కరి జీతంతో బ్రతకలేరా? కాబట్టి నేను సూచన ఇస్తున్నది ఏమిటంటే, అయిన వాళ్ళను మాత్రమే వివాహం చేసుకోవాలి. దగ్గరి బంధువులతోనే బంధుత్వాన్ని కలుపుకోవాలి. దూరపు కొండలు నులుపు, దూరపు వాళ్ళను చాలా వరకు నమ్మకపోవడం మంచిది.